హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ఉప్పు దీపాన్ని అయితే పెట్టుకున్నానండి. ఉప్పు దీపాన్ని మనం ఐశ్వర్య దీపం అని కూడా అంటాము. మనము ఈ ఉప్పు దీపాన్ని ఎందుకు పెట్టుకుంటామంటే, మనకి ఏవైనా విషయం కోసం మనం ఏదైనా పీడించబడుతున్నా, అలాగే ధన లాభం లేకపోయినా, ధనం మన ఇంట్లో నిలవడం లేదు అనుకున్న వాళ్ళు ఈ ఉప్పు దీపాన్ని, అలానే ఈ ఐశ్వర్య దీపాన్ని పెట్టుకుంటారండి. అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే తప్పకుండా మనకి ప్రతిఫలం అయితే ఉంటుందండి. నేనైతే ఈ 4 శుక్రవారాలు చేశాను. శ్రావణ మాసంలో 4 శుక్రవారాలు వచ్చాయి కదండి. ఈ 4 శుక్రవారాల కోసం అమ్మవారికి నేను భక్తి శ్రద్ధలతో ఉప్పు దీపాన్ని పెట్టి అష్టోత్తరాలతో పూజ చేసుకున్నానండి. ముందుగానే నేను పూజకు కావలసిన పువ్వులు, ప్రమిదలు, నూనెని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. నైవేద్యాలు, అష్టోత్తరాలకు కావాల్సిన పువ్వులు అన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ముందుగా ఇప్పుడు చూపించిన విధంగా అమ్మవారికి పీటను ఏర్పరిచి, ఇప్పుడు చూపించిన విధంగా ఇత్తడి పళ్ళెం పెట్టి పువ్వులతో మనం అలంకరించుకోవాలండి. అలంకరించుకున్న తర్వాత మనం ఈ పెద్ద ప్రమిద ఒకటి, 2 చిన్న ప్రమిదలు తీసుకుంటాం కదండి. నీట్గా మనం పసుపు రాసి, అలాగే కుంకుమ బొట్లు పెట్టి మనం అలంకరించాలండి. పెద్ద ప్రమిదలు మనం ఉప్పుని నిండుగా పెట్టి, అలానే ఇంకో చిన్న ప్రమిద తీసుకొని అందులో పసుపు, కుంకుమ, అక్షతలు వేసి, ఇంకొక చిన్న ప్రమిదలో మనం నువ్వుల నూనెతో అమ్మవారికి పూజ చేస్తామండి. నువ్వుల నూనెతో చేస్తే అమ్మవారి కటాక్షం మన పైన నిండుగా ఉంటుందని నమ్మకం అండి. అమ్మవారికి చేసిన తర్వాత మనం అలానే విఘ్నేశ్వరుని కూడా తయారు చేసుకొని, ఫస్ట్ విఘ్నేశ్వరుడు పూజ చేసిన తర్వాత అమ్మవారికి ఉప్పు దీపం వెలిగించి, అమ్మవారి అష్టోత్తరాలు, నా దగ్గర అయితే లలిత అమ్మవారు అలాగే మహాలక్ష్మీదేవి అమ్మవారి ప్రతిమలు ఉన్నాయండి. 2 ప్రతిమలకు కూడా నేను పూజ చేసుకున్నాను. అమ్మవారికి అష్టోత్తరాలతో పూజ చేసి మన బాధలు అమ్మవారి దగ్గర చెప్పుకుంటే మనకి అన్నీ తానే చూసుకుంటుందండి. నా నమ్మకం అయితే అదేనండి. మీరు కూడా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ఈ ఉప్పు దీపాన్ని పెట్టుకుంటే మనకు ప్రతిఫలాన్ని ఇస్తుందండి. అలానే మనం ఈ ఉప్పు దీపం నైట్ పెట్టుకుంటాం కదండి. తెల్లవారికి ఇది ఎలా కొండెక్కిపోతుంది కదా, ఇది దీపం అయిపోయిన తర్వాత ఈ ఉప్పుని మనం నీటిలో కరిగించి చెట్టు మొదట్లోనే వేసేయచ్చు. లేదంటే మనకు నది అవైలబుల్గా ఉన్న, చెరువులు అవైలబుల్గా ఉన్న ప్రవాహంలో వేసిన మనకి ప్రవాహం ఎలాగైతే కొట్టుకుంటూ పోతుందో మన బాధలు కూడా అలానే కొట్టుకుంటూ పోతాయని నేను విన్నానండి. అందుకే నేను వీలున్నంతగా ప్రవాహంలో ఉన్న నదీ ప్రవాహంలోనే వేస్తానండి. మ్యాక్సిమం లేని ఎడల ఉప్పుని కరిగించి ఆ వాటర్ని చెట్టు మొదట్లో వేస్తామండి. నేను అమ్మవారికి పూజ చేసేసిన తర్వాత అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి పూజ అయిపోయిన తర్వాత ఇలా చేసుకునేదాన్నండి. అలాగే మనం అమ్మవారికి 27 యాలకులతో మనం పూజ చేసుకుంటే ఇంకా ఎక్కువ ప్రతిఫలాన్ని మనం పొందవచ్చండి. మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి కదండి, తెలుగు నక్షత్రాలు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క యాలకులాగా మనం 27 యాలకులతో అమ్మవారికి దండ ఏర్పరిచి నేను చూపించిన విధంగా వేసుకుంటే మనకి ఎలాంటి నక్షత్ర దోషాలు ఉన్నా, మనకి జాతకరీత్యా ఏమైనా ఉన్నా అమ్మవారు తొలగిస్తుందని నమ్మకం అండి. అమ్మవారికి మనం ఇలా పూజ చేసుకోవాలి. మీరు తప్పకుండా ఈ ప్రతిఫలాన్ని అయితే మనం చూస్తామండి. నేనైతే ఈ 4 శుక్రవారాలు చేసుకున్నాను. నేను ఎప్పటి నుండో చేసుకుంటున్నాను. ఈ 4 శుక్రవారాలు అమ్మవారికి శ్రావణ మాసం చాలా ప్రీతికరమైనది కాబట్టి ఈ 4 శుక్రవారాలు కూడా నాకు అవకాశం ఉంది, నేను చేసుకున్నానండి. ఇదిగోండి నా ఫైనల్గా అమ్మవారికి ఇలానే పూజ చేసుకున్నాను. మీరు కూడా ఇలానే పూజ చేసి అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.